ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामी नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరి ఓం తత్సత్. సో మనం వచ్చేసి ఈరోజు చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి మనం ఎందుకు మన కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని సరైన కోరికల్ని ఏ విధంగా కోరుకోవాలి అంటే ఆ కోరికల ద్వారా కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, అయితే ఆ కోరికల్ని తీర్చుకోవటం కోసం ఎవరిని అడగాలి, అయితే కోరుకున్న కోరికలన్నీ కూడా మనకి నిజమైన సంతృప్తినిస్తాయా లేదా, ఆ నిజమైన సంతృప్తిని ఇవ్వాలంటే ఏం చేయాలి మనం. సో అయితే మన కోరికల్ని అసలు ఎవరు తీరుస్తారు, ఎందుకు మన కోరికలు ఎందుకు ఉంటాయి అసలుకి. సో అయితే మనకి రిఫరెన్స్ వచ్చేసి మనం భగవద్గీత నుంచి తీసుకుందాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో 12వ శ్లోకం ఉంది. అదేవిధంగా 9వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. దీని గురించి చెప్తూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతః ఇహ దేవతః క్షిపం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అంటే ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మల యందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. చాలా క్లియర్‌గా ఉంది ఇక్కడ మనకి. సాధారణంగా ఏం చేస్తుంటారు ప్రజలు, కర్మజలు. కర్మజ అంటే తమ శ్రమ ఫలాన్ని అనుభవించాలని కోరుకునే వ్యక్తి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుభవించడానికి వచ్చారు. అందుకే వారు అంత కష్టపడుతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో చాలా చాలా కష్టపడటం మనం చూసాం. భాగవతంలో అదే చెప్తుంటారు ఏమన్నా, నూనం ప్రమత్త కురుతే వికర్మ యద్ ఇంద్రియా ప్రీతయా అప్రుణోతి నా సాధు మన్యేయత్ ఆత్మనోయం క్లేశద ఆసన్న అపిక్లేశద ఆహ్ ఆసదేహ. అంటే మనకు ఈ భౌతిక శరీరం ఉంది కాబట్టి బాధలు ఉంటాయని ప్రజలు అర్థం చేసుకోరు. మనం ఆత్మస్వరూపులం. అహం బ్రహ్మాస్మి. మనం అంతా ఆత్మలం. కానీ ఏదో ఒక విధంగా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని సంప్రదించి మన కర్మ లేదా కర్మకాండల ఫలితం ద్వారా బంధించబడ్డాం. దాని ఫలితమే ఈ శరీరం. కర్మణా దైవనేత్రేణ జంతురుద్దేహో పత్తి. శ్రీమద్భాగవతం మళ్ళీ అదే చెప్తున్నారు.
మనం ఒక నిర్దిష్ట పద్ధతిలో భౌతిక ప్రకృతి యొక్క రీతులతో సంయోగం చెంది పని చేస్తాం. మరియు మనం వివిధ రకాల శరీరాలను పొందుతాం. భగవద్గీతలో ఈ విభిన్న రకాల శరీరాలు ఎందుకు ఉన్నాయో వివరించబడింది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి. 100 మంది ఉన్నాం. మనందరికి వేరు వేరు రకాల శరీరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి శరీరం ఒకే రకంగా లేదు. ఎందుకు? దీని శాస్త్రవేత్తలు ఏం చెప్తుంటారు? దీనికి లేదు సమాధానం లేదు. కానీ భగవద్గీత సమాధానం ఇస్తుంది. భగవద్గీత ఏం చెప్తుందంటే, కారణం గుణసంగః అస్య సత్ అసత్ యోని జన్మషు. మనకు అదే చెప్తున్నారు కదా! 13వ అధ్యాయంలో 22వ శ్లోకంలో మనకు వేర్వేరు రకాల తల్లుల నుండి వేర్వేరు రకాల శరీరాలు లభించాయి. కాబట్టే కారణం గుణసంగః సంగస్య. తల్లి అంటే యోని మరియు తండ్రి అంటే బీజం. యథా యోని యథా బీజం మనకి శ్రీమద్ భాగవతంలో మళ్ళీ చెప్తున్నారు. 6వ స్కందంలో. యథా యోని యథా బీజం. తల్లి మరియు తండ్రిని బట్టి మనం జననం జరుగుతుంది. మన యొక్క జననం. యథా బీజం యథా యోని. కాబట్టే మనము మానవ శరీరం లేదా జంతు శరీరం లేదా దేవతల శరీరం వంటి వివిధ రకాల శరీరాలను పొందుతున్నాం. దీనికి కారణం కారణం ఏమిటి? కారణం గుణసంగస్యాస్య. మన కర్మల ద్వారా అంటే మన కార్యకలాపాల ద్వారా మనము భౌతిక ప్రకృతి యొక్క వివిధ రీతులతో సహవాసం చేస్తున్నాం. అందుకే కర్మల విభజన ఉంది. చాతుర్వర్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశ. మనకి భగవద్గీతలో అదే చెప్తున్నారు. ఇది నెక్స్ట్ వర్స్ అదే గదా! దీనికి ఏది 12 శ్లోకం తర్వాతకి ఇదే వస్తుంది. ఏముంటది? చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణం కర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య విద్యకర్తామప్యయం. సో, one second. I'm just saying mobile like some messages. సో, మన గుణం మరియు కర్మ ప్రకారం మనం శరీరాన్ని పొందుతున్నాం. మరియు ఈ గుణము మరియు కర్మ ప్రకారం మనం తదుపరి శరీరాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాం. కాబట్టే మనము మన గుణము మరియు కర్మను మార్చుకుంటే మన ఆధ్యాత్మిక శరీరాన్ని తిరిగి పొందవచ్చు. ఇది పద్ధతి. గుణ భగవద్గీతలో కూడా సలహా ఇవ్వబడింది. ఏమని? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. రెండో అధ్యాయంలో ఉంటుంది గదా! చాలా మనకి ఈ గుణాలు, భౌతిక గుణాలు సంక్రమణ అధిగమించాలి మనం. ఇది సహజంగా జరుగుతుంది. దేవుని నియంత్రణ నేను చెప్పాలంటే చాలా ఖచ్చితంగా ఉంది. ఇది స్వయంచాలకంగా జరుగుతుంది. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే. శ్వేతస్వతర ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? దేవుని శక్తి అంటే కృష్ణుని శక్తి చాలా ఖచ్చితమైనది. అది స్వయంచాలకంగా చేయబడుతుంది. ఈ రోజుల్లో మనకు కొంత అనుభవం ఉంది. పైలట్ విమానం ముందు కూర్చొని ఉంటాడు. అంతే గదా! మరియు అక్కడ చాలా సున్నితమైన అన్ని ఈ యంత్రాలు ఉంటాయన్నమాట. అయితే అతను ఒక బటన్ నొక్కుతాడు. వెంటనే రెక్కలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మరియు అది కిందకు వెళుతుంది. ఇది గాల్లో చాలా అంటే సున్నితమైన స్థానం. బటన్ నొక్కడంలో చిన్న పొరపాటు జరిగిన మొత్తం విమానం కూలిపోవచ్చనమాట. కాబట్టి ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు చాలా సున్నితమైన యంత్రాలను కనుగొన్నారు. అవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మనం చూస్తుంటే ఆ! ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చాలా తక్కువ సమయంలో ప్రయాణించవచ్చు. అంటే నాకు నేను లాంగ్ జర్నీ చేసింది బాంబే నుంచి అంటే లండన్ నుంచి బాంబే నుంచి లండన్‌కి అట్లా. సో, అది ఎంత 8, 8:30 గంటల్లో వచ్చేయొచ్చనమాట. కాబట్టి ఇది చాలా బాగుంది. కానీ అదే సమయంలో మొత్తం విశ్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎంత అద్భుతమైన యంత్రాలున్నాయో మనం అభినందించాలి కూడా. కాబట్టి అది వేదాల్లో చెప్పబడింది. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే. స్వాభావిక జ్ఞాన బల క్రియాచ అంటే కృష్ణుడి శక్తి చాలా పరిపూర్ణమైనదనమాట. కృష్ణుడు ఇలా అంటాడనమాట. మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం 9వ అధ్యాయంలో 10వ శ్లోకంలో అదే చెప్తుంది. ఈ ప్రకృతి కేవలం
ప్రకృతి పనేంటిది? కేవలం ఇష్టానుసారం జరగటం లేదు. కానీ కృష్ణుడు బటన్ నొక్కడం ద్వారా కృష్ణుని మార్గదర్శకత్వంలో జరుగుతుంది. ఆహ్, ఎవడో ఉంటాడు ఒక చోట నేను బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కుతున్నాను. ఆయన బటన్ నొక్కిందికి, కృష్ణుడు బటన్ నొక్కిందికి చాలా తేడా ఉంటుంది. మనం బటన్ నొక్కటం అంటే కృష్ణుడు నొక్కిన దానికి, ఆయన నొక్కిన దానికి చాలా తేడా ఉంది అర్థం చేసుకోవాలి. కాబట్టే విశ్వావిష్కరణ యొక్క భారీ యంత్రం ఇది చాలా చక్కగా మరియు పరిపూర్ణంగా పనిచేస్తుంది. చూడండి మనకి స్వరూప్ దామోదరం ఏం చెప్తుంటారంటే, అంటే మనకి బ్రెయిన్ ఉండాలి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలను గూడా ఇప్పుడు ఐన్‌స్టీన్ కూడా అంగీకరించారు. కాబట్టి అక్కడ మెదడు ఉంది. ఆ మెదడు కృష్ణుడు. ఇప్పుడు మనిషి అనేది ఎలా పనిచేస్తున్నాడు? మెదడు ఆలోచించే విధానాన్ని బట్టే వారు తెలియగలవారా? కాదని అర్థమవుతుంది. కొంతమంది దాన్ని తదేకంగా ఇప్పుడు రీసెంట్‌గా ఒక డివోటీని మీట్ అయ్యాననమాట. ఆ డివోటీని మీట్ అయితే ఆయన ఇంకొక డివోటీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిన్న ఉదాహరణ. ఆయన ఆ డివోటీ కొద్దిగా ఆస్ట్రాలజీ చూస్తాడనమాట. ఓకే. చూస్తూ ఉంటాడనుకుంటా. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నేనెళ్ళాను. ఎళ్ళేసరికల్లా వాళ్ళు చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. సర్లే ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని పక్కకు కూర్చున్నాననమాట. అయితే ఆయనేమంటున్నాడు, "మీరు చాలా బుద్ధి కలవారు" అని ఈ మన జ్యోతిష్యుడు ఆ ప్రభువు చెప్తున్నారు. ఎట్లా అంటే మీరిప్పుడు నాతో కూర్చొని మాట్లాడుతున్నారు. అదే విధంగా మిగతా విషయాలున్నాయి గదా! వాటి గురించి ఆలోచిస్తున్నారు. దానిని ఏ విధంగా చేయాలి? దీనిని ఏ విధంగా చేయాలి? ఇంకొక అంటే మైండ్ డైవర్ట్ అవ్వకుండానే ఇక్కడ ఉండి మెదడు డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. ఇక్కడుండి ఆయనతో పూర్తిగా వింటున్నాడు. ఇంకోటి వేరే కార్యకలాపాలకు సంబంధించిన తన ఆఫీస్‌కి సంబంధించిన ఏయో ఒకటి దాన్ని ఏ విధంగా చేయాలి? దాంతో చేస్తే అని దానికి సంబంధించిన ఇంకా అది కాకుండా ఇంకా వేరు వేరేయి అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది నీ బుద్ధి చాలా స్ట్రాంగు, చాలా మంచిగా పనిచేస్తుంది. అంతా చేస్తున్నావు అని జెప్పేసి. అయితే మనము, మనం గూడా దాని గురించి ఎంతో కొంత అనుభవం కలిగి ఉంటాం. కదా! ఒక్కోసారి మనం ఏం జేస్తుంటాం, పరజ్ఞానంలో ఉంటాం. ఇక్కడ మన పరజ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే పుస్తకం పట్టుకుంటామో, భాగవతం గాని, భగవద్గీత లేదంటే ఈ బీడ్స్ పట్టుకుంటామో, మన పరజ్ఞానం స్టార్ట్ అవుతుంది. అంతకుముందు వరకు మనం ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. చేయాలనుకున్నది పట్టుకున్నప్పుడు మాత్రం బుద్ధి ఇక్కడుండదు. చేయాలనుకున్న వస్తువు మీద ఉండదు. వేరొక వస్తువు మీదకి ఎళ్ళిపోతుంది. సో, అందుకోసమే మనం ఏం చేయాలి? సాధన చేయాలి. భక్తిలో మనం ఉండాలి అంటే సాధన చేయాలి. ఇంతకుముందు గూడా అదే ఏ యథా మాం ప్రాపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అంటే కృష్ణుడు పరమపిత. ఆయన చాలా ప్రేమగల తండ్రి కాబట్టే ఆయన తన కుమారులకు స్వేచ్ఛ ఇచ్చాడు. మనమంతా కుమారులమే. మమైవాంశో జీవ భూతః. మళ్ళీ అదే చెప్తున్నాడు. అహం బీజ ప్రదాపిత. కృష్ణుడు అంటాడు నేను బీజ ప్రదాపిత. భౌతిక ప్రకృతి తల్లి తాసాం యోనిర్మహత్ బ్రహ్మ అహం బీజ ప్రదాపిత. కృష్ణుని యందు మనసును నిమగ్నం చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ మనకి వచ్చినటువంటి ఈ అంతరాలన్నిటిని తొలగించేసి, బుద్ధిని కృష్ణుని మీద కేంద్రీకృతం చేయవచ్చు. అర్థమైంది గదా! కృష్ణుడి మీద కేంద్రీకృతం చేసినప్పుడు, మనం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసేటువంటి ఏ పనైనా గానీ, కృష్ణుని ప్రీత్యర్థం కోసమే చేయాలి. కృష్ణుని ప్రీత్యర్థం కోసం కాదు అంటే, అది ఈ యొక్క భౌతిక వాంఛలను తీర్చేది. ఆ భౌతిక వాంఛల వల్లనే ఏమవుతుందంటే, మనకి ఇంకా అనంతమైన కోరికలు, ఆ కోరికల ద్వారా ఏమవుతుంది, మనం అవన్నీ గూడా తీర్చుకోవాలి. అవి తీర్చుకోవాలంటే, అవి
ఓకే. నేను ఇది తీర్చుకోవాలి. ఇది తీర్చుకోవాలి అంటే అది సాధ్యపడదు. దానికి నాలో అంత శక్తి లేదు. నేను ఎవరిదో ఒక సహాయం తీసుకోవాలి. అప్పుడేం చేస్తా నేను ఒక హ్మ్. అన్య దేవతలుంటారు గదా! ఆ దేవతల యొక్క సహాయం తీసుకుంటాను. వారికి పూజ చేయటం ద్వారా ఏమవుతుంది? వారిని వర్షిప్ చేయటం ద్వారా ఎమ్మటే ఆ కోరికనేది మనకి సాధ్యపడుతుంది. ఆ కోరిక సాధ్యపడటం ద్వారా నేనేమన్నా జీవిత పరమ సత్యాన్ని అంటే ఒక అల్టిమేట్ గోల్ అనే దాన్నేమన్నా సాధించగలుగుతానా? లేదు. నేనేం కోరుకుంటాను? నాకిప్పుడు అర్జెంట్‌గా ఓకే. మనకిక్కడ ఇంతకుముందు కూడా చెప్పుంటాను నేను. మనకి హైదరాబాద్‌లో వీజా బాలాజీ ఉన్నారు. చూడండి కృష్ణుడిని వారి యొక్క విష్ణు, నారాయణ ఏ రూపమైన గాని పూజించటం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకు మరే అందరూ కళ్ళు మూసుకొని ఆ దేవుడు, ఈ దేవుడి దగ్గరికి వెళ్తారు. అయితే మనకింకోటి చూడండి ఆహ్, ఎప్పుడైతే మనం దేవుడు మనకి వీసా ఇస్తాడు అని జెప్పేసి నమ్ముతున్నామో, వీసా కోసం భగవంతుడిని నమ్ముతున్నామో, అదే భగవంతుడు అన్నీ ఇవ్వగలుగుడని ఎందుకు నమ్మలేకపోతున్నాం? అంటే మనం ఎంతటి దీనావస్థలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. మన బుద్ధి ఏమైపోయిందంటే చాలా దీన స్థితిలోకెళ్ళిపోయింది. అర్థమైందా? ఆ వీసా బాలాజీ ఉన్నారు. ఏం జేస్తారు? ఆయన దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి ప్రదక్షిణలు చేస్తే వాళ్ళేం జేస్తారు 108 ప్రదక్షిణలు చేస్తే అక్కడ మనకి షీట్ కూడా ఇస్తారు తెలుసా? మంచిగా. ఆహ్, నేను నేను వీసా కోసం వెళ్ళలేదు. నేను అంతకుముందే వెళ్ళాను. చాలా సార్లు అక్కడికి. ఎందుకంటే అందరూ వెళ్తూ ఉంటారనమాట. బాగా ఉంటుంది. మనకేందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో శనివారం వచ్చేసి బాలాజీ వర్షిప్ చేయాలి అని జెప్పేసి. కాపోతే మనం నిత్యం భగవంతుని వర్షిప్ చేయాలి. భగవంతుని ప్రార్థన చేయాలి, నిత్యం చేయాలి. 24 గంటలు చేయాలి భగవంతునికి. ఒక పూటో, లేదా ఒక సెకనో, లేదంటే ఒక్క రోజో, లేదంటే కార్తీక మాసంలోనే చేయాలని చెప్పేసి, ఆ భావన అనేది చాలా తప్పుడు భావన అన్నమాట. అయితే ఆ వీసా బాలాజీ దగ్గరికి వెళ్ళేసి, వీసా రావాలని చెప్పేసి అక్కడికి ఎట్లా వెళ్తారో తెలుసా అందరూ? ఆహ్, మనకి నార్మల్‌గా నేను విన్నాను ఇంతకుముందు నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాపోతే జనం తక్కువుంటారు. ఆ టైంలో ఎక్కువుంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, మనం చైనాలో గాని, జపాన్‌లో గాని జపాన్‌లో అయితే సిస్టమాటిక్‌గా ఉంటుంది. చైనాలో ఈ మెట్రో, ఈ ఈ బుల్లెట్ ట్రైన్ ఏదన్నా ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే చాలా క్యూ ఉంటదనమాట. ఎంత క్యూ ఉంటుందంటే, అక్కడ వరుసలో నిలబడ్డామనుకో, మనం నడవాల్సిన అవసరం లేదు. మనం నడవాల్సిన అవసరం లేదు. మనం ఎంత దూరంలో ఉన్నా గానీ, ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండానే మనల్ని అందులోకి తోసేస్తారనమాట. అర్థమైందా? అదే విధంగా దిగేటప్పుడు గూడా మనం డోర్ దగ్గర ఉండాలి. డోర్ దగ్గర లేవనుకో, మనం అక్కడే ఉండిపోతాం ఎక్కడైతే ఉన్నామో. ఏదో ఒక దారిలో ఉండాలనమాట. ఈ యొక్క భౌతిక దుఃఖాలయం అనేది ఎలా ఉందంటే, ఈ భౌతిక ప్రపంచం మనల్ని ఇక్కడే ఉంచుతుంది. మనల్ని ఇక్కడే ఉంచుతుంది. ఎక్కడ ఉంచుతుంది? ఎందుకంటే మనం ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. దేవుడిని ఏ విధంగా దేవుడికి ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించకుండా ఇక్కడుంటే ఇక్కడే ఉండిపోతాం మంచిగా. ఎందుకంటే మనకి భౌతికంగా కావాల్సినయి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఏంటిదది? ఆహార, నిద్ర, భయం, మైథునం. ఇదే కదా కావాల్సింది మనకి భగవంతుడు లేకపోతే. ఇది కాకుండా వేరేదేమన్నా ఉందా చెప్పండి? ఇప్పుడు పిల్లలు, పిల్లల నుంచి యుక్త వయస్సు నుంచి అంటే బాల్యం, బాల్యం నుంచి యుక్త వయస్సు నుంచి యవ్వనం, యవ్వనం తర్వాతకి పెళ్లి, పెళ్లి తర్వాతకి పిల్లలు,
పిల్లలు మరియు వాళ్ళని వృద్ధి చెందించటం, వాళ్ళకి పెళ్లి చేయటం, వాళ్ళకి పిల్ల పుడతారు. ఆ పిల్లల్ని ఆడుకోవటం. ఇది ఒక కాలచక్రం. ఈ జీవన చక్రంలో మనం ఎంత గూఢంగా, నిగూఢంగా ఇమ్మడిపోయామంటే, ఆహ్, అందులో ఉన్నన్ని రోజులు మనకి ఆ బుద్ధి అనేది మనోబుద్ధి ద్వారా కృష్ణుడు కాకపోతే అందులోనే ఉండిపోతాం అన్నమాట మనం. సో, కాబట్టి ఆది తండ్రి కృష్ణుడు మరియు తల్లి ఈ భౌతిక ప్రకృతి. నేను ఆత్మ, చిరు ఆత్మ. నా పరిమాణం చాలా చిన్నది. అది కూడా శాస్త్రంలో ఇవ్వబడింది. కేశాగ్ర శతభాగస్య శతాథ కల్పితస్య. వెంట్రుక కొనలో 10,000 వంతులు ఒక భాగం. అది నా పరిమాణం. కాబట్టి ఆ బీజాన్ని ఆ ఆధ్యాత్మిక నిప్పురవ్వను కృష్ణుడిచ్చాడు. మరియు భౌతిక ప్రకృతి క్షితిర్ అపో నలో వాయు వాయుఖం మనోబుద్ధిర్ ఏవచ. ఈ శరీరం ఈ విధంగా మనకు వచ్చింది. కాబట్టే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నందున మనకు భౌతిక ప్రకృతి వనరులను అనుభవించాలని, దోచుకోవాలనే సహజ లక్షణం ఉంది. కృష్ణుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన గత శ్లోకంలో ఏ యథా మాం ప్రాపద్యంతే అని చెప్పాడు. మీకు కావాలంటే ఎందుకు ఈ భౌతిక ప్రకృతి కూడా కృష్ణుడే లేదా కృష్ణుడి శక్తి అని అర్థం చేసుకోకపోతే మన జీవితం వ్యస్ అస్తవ్యస్తమవుతుంది. కృష్ణుడు కాదు. కృష్ణుడు మరియు కృష్ణుడి శక్తికి తేడా లేదు. మనం అగ్ని మరియు వేడిలాగా అది ఒకే నాణ్యత. వేడిలో ఉష్ణం ఉంటుంది. అగ్నిలో ఉష్ణం ఉంటుంది. అయినప్పటికీ వేడి అగ్ని కాదు. దీన్ని అచింత్య భేదాభేద తత్వం అంటారు. ఏకకాలంలో ఒకటి మరియు భిన్నం అని అంటారు. ఇది పరిపూర్ణ తత్వం. ప్రతిదీ పరమాత్మతో ఒకటి. అదే సమయంలో అది భిన్నమైనది. చైతన్య మహాప్రభు ఇచ్చిన పరిపూర్ణ తత్వం ఇది. అచింత్య భేదాభేద తత్వ. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ప్రజలు అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే కృష్ణుడు అంటాడు, కాంక్షంత కర్మణాం సిద్ధిం. మనకి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. వారు ఏ వ్యాపారం చేసినా, "ఓ నా ప్రభు, నా వ్యాపారంలో విజయం సాధించడానికి నాకు అవకాశం ఇవ్వు" అని ప్రార్థిస్తున్నారు. కాబట్టే కృష్ణుడు ఇస్తున్నాడు. అది కూడా చాలా మంచిదే. భౌతిక లాభం కోరుకునే వ్యక్తి కృష్ణుడిని గుర్తు చేసుకుంటే అది కూడా స్వాగతించదగినదే. దగినది ఎందుకంటే అతడు నాస్తికుడు కాదు. నాస్తికులు భౌతిక విజయం కోసం దేవుడిని ప్రార్థించరు. కానీ ఆస్తికులు మంచి నేపథ్యం ఉన్నవారు వారిని ఆస్తికులు అంటారు. అయితే దుష్కర్మలు చేసే పాపాత్ములు లేదా పాపి అయిన వ్యక్తి కృష్ణుని కూడా చేసుకోలేరు. నామాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా. ఏషాం అంతగత పాపం జనానాం పుణ్యకర్మణాం. కాబట్టి దేవుణ్ణి గుర్తుంచుకోవడం కూడా ఆలయానికి లేదా మసీదు, చర్చి వెళ్ళాలి. నాకు ప్రయోజనం ఇవ్వు అని ఆ దేవుని ప్రార్థించడం కూడా క్రైస్తవులు ఆరాధించే విధానం లాగా. ఓ దేవా మాకు రోజువారీ ఆహారాన్ని ఇవ్వండి. హిందువులు కూడా ఆలయానికి వెళ్ళి నాకు కొంత లాభం ఇవ్వు. నేను చాలా పేదవాడినని దేవుని ప్రార్థిస్తారు కాబట్టే కృష్ణుడు అది కూడా స్వాగతించదగినదని అంటారనమాట. అది అందుకే చతుర్విజా భజంతే మాం సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞ ఆర్తో అంటే భక్తుడు అర్ధార్థి. ప్రభుపాద అదే చెప్తారు. అర్ధార్థి అవును. అర్థో జిజ్ఞాసు జ్ఞాని చ భరతర్షభ. మనకి మనం శుద్ధ భక్తులం కాదు. కానీ ధర్మాత్ములు. ఆలయానికి వెళ్లి ఏదైనా భౌతిక లాభం కోసం దేవుని ప్రార్థిస్తాము. అందుకే ధర్మాత్ములం. పాపులు కాదు. పాపులు. ఆలయానికి కూడా వెళ్ళరు. పాపులు ఏం చేస్తారు? ఆలయానికి కూడా వెళ్ళరు. పాపులే అంటారు. ఈ ఆలయం పిచ్చేంటండి? మనం డబ్బు సంపాదించాలి. ఏంటండి? ఏమన్నా భగవంతుడి దగ్గర వెళ్తే ఏమన్నా ఇస్తాడా? ఏమిస్తాడు? ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. లేదనుకుంటే ఇవ్వడు. ఎంత వేదాంతం వల్లిస్తారంటే మన దగ్గర అదే చెప్తుంటారన్నమాట. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటదో అలా. ఆ! భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు.
ఎంత పిచ్చి అంటే ఇట్లాంటియన్ని మాట్లాడటానికి ఆడేమనుకుంటాడు నేను తెలియగలవాడినని జెప్పేసి. మన ఈ పద్ధతిని మార్చుకోవాలి. మనం ఆలయానికి వెళ్ళి మన సమయాన్ని ఎందుకు వృధా చేయాలి అని ఆలోచించటం తప్పది. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు, నాకు డబ్బు కావాలంటే పరిశ్రమ లేదా నేను గాడిదలో కష్టపడి పని చేసేస్తాను. నాకు డబ్బొస్తుంది. అదే విధానంగా జరుగుతుంది. కానీ శ్రీమద్ భాగవతం ఏమంటుంది? లేదు ఇది మంచిది కాదు. కుక్కలు మరియు పందులు వలె అంత కష్టపడి పని చేయడం మనకు అవసరం లేదు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో పంది అనేదాన్ని ఎందుకు ప్రస్తావించారంటే, నాయం దేహో దేహ భాజాం నృలోకే కష్టాన్ కామన్ హరతే భుజాయే విద్భుజాం విత్ అంటే మలం. మలం భుజం మలం తినేవారు. అర్థమైందా? మలం తినేది పందులే, కుక్కలు. ఇప్పుడు కుక్కలు ఏవి తినేలేక అవి కూడా తింటున్నాయి మలాన్ని. కాబట్టి అవి చాలా కష్టపడి పనిచేస్తాయి. ఎక్కడ మలం ఉందో తెలుసుకోవడానికి రేయింబవలు ఎలా తినాలో, ఎలా తినాలి, ఎలా రక్షించుకోవాలి, ఎలా పడుకోవాలి ఇది వారి తత్వశాస్త్రం. ఎవరైతే భగవంతుణ్ణి మన జీవితంలో మార్గమధ్యం చేసుకొని, కేంద్రీకృతం చేసుకొని పని లేకుండా ఉంటారో వారందరూ కూడా ప్రభుపాదుల వారు చెప్తారు. కుక్కలు, పందులతో సమానం. ఎందుకు? అదేంది దాని కర్తవ్యం ఒకటే. మలం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఏ విధంగా తినాలి? దాని లక్ష్యం ఒకటే. దానికి నువ్వు మంచిగా రసమలై చేసి పెడితే దానికి ఎక్కదు. మంచిగా పులిహార చేసి మం మన చింతపండు పులిహార చేసేసి దాన్ని అన్నీ మిరియాలు, మెంతులు అన్నీ యేసేసి శనగలు యేసేసి మంచిగేసి పెట్టేసి ఎంత మంచిగా అంటే ఆ స్మెల్‌కి ఇంగు వేసేసి మంచిగా తాలింపు ఆ స్మెల్‌కే 15 ఇళ్ళ దూరం, 16 ఇళ్ళ దూరంకు వచ్చినా గానీ, అంత దాన్ని పెట్టినా గానీ, అది ఇలా పీల్చేసి అని జెప్పేసి దాన్ని పక్కకు తోసేస్తుంది. కానీ దానికి కావాల్సింది మలం. అది ఎంత దుర్గంధం వస్తుందంటే, అయినా గానీ దానికది చాలా చక్కగా ఉంటది. పాలకోవా తిన్నట్టుంటుంది దానికి. అది. కానీ వాస్తవానికి మానవ జీవితం ఆ ఉద్దేశ్యం కోసం కాదండి. మరియు కొంత పని తగ్గించుకోవడానికి. కొన్నిసార్లు నేను ఆలయానికి వెళ్తాను. దేవుడు లేదా కొంతమంది దేవతలు నాపై చాలా దయ చూపితే నేను త్వరగా ప్రయోజనం పొందుతాను అని అనుకుంటాం. ఇక్కడ గూడా చెన్నైలో ఒక వీసా హనుమాన్ ఉన్నారనమాట. ఆ వీసా హనుమాన్. ఇదో పిచ్చి మనకి. ఇక్కడికి వెళ్ళాలి వీసా వస్తుంది. వీసా వెళ్తే అక్కడికెళ్ళాలి. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడాలి. మంచి అయిపోతుంది. చదువయ్యాక నేను గాడిద చాకిరీ చేయాలి. గాడిద చాకిరీ చేశాక డబ్బులు పంపించాలి ఇంటికి. డబ్బులు పంపించేస్తే ఇక్కడ ఆ డబ్బులు వెచ్చించేసి ఎకరాలు, ఎకరాలు ఖరీదు చేయాలి. లేదు మంచి భవంతులు కట్టాలి. అర్థమైంది గదా! మంచిది. ఓకే. మంచి జీవితం కావాలనుకోవటంలో తప్పు లేదు. కానీ ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతుందది? మనం కొంటాము. ఆ! నేను నేను కొని నా కొడుక్కిస్తాను. నా కొడుకు వాడి కొడుక్కిస్తాడు. అయిపోయింది చాలు. 7 తరాలు తిన్నా తరగనంత సంపాదిస్తాము. కానీ, ఆ 7 తరాల్ని ఏ విధంగా భగవద్ధామానికి చేర్చాలని చెప్పేసి, ఏ రోజైతే ఆలోచిస్తామో, మన జీవన సాఫల్యం అనేది, సార్థకత అనేది లభిస్తుంది. లేదంటే, ఆ 7 తరాలతో పాటు, వచ్చే ఆ ఏడో తరం గూడా అదే భావనతో, అదే ఆహ్, భావనలో ఉండి ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో 7 తరాలు ఏ విధంగా ఈ భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడే విధంగానే ప్రయత్నించటం జరుగుతుంది. అందుకోసం మనం ఏం చేయాలి? భగవంతుని యొక్క శరణు కోరుకోవాలి. ఇక్కడ ప్రస్తావించబడింది అదే. కాంక్షంత కర్మణాం సిద్ధిం. ఇది వేదాల్లో కూడా ప్రస్తావించింది. మనం ఈ రంగంలో విజయం సాధించాలనుకుంటే దేవతలను పూజించాలి. అందమైన భార్య కావాలి. అంటే ఉమాదేవిని పూజించాలి.
ఇవన్నీ ఇది కావాలి, అది కావాలి అని జాబితాలుంటాయి మనకి. కానీ ఇప్పుడు గుర్తులేదు. కానీ ఇవి సిఫార్సు చేయబడ్డాయి. ఈ సిఫార్సు ఎందువల్ల వైదిక వ్యవస్థ ప్రకారం మనం ఏదైనా నిర్దిష్ట ప్రయోజనం కోసం కొంత దేవతను పూజిస్తే అది సిఫార్సు చేయబడింది. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవతుల్య సారీ భవత్స్ భవత్య అల్ప మేధసాం అంతవత్తు ఫలం తేషాం కొంత లాభం భౌతిక లాభం లభిస్తే దాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అందుకే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం మీ మానుషే లోకే. తొమ్మిదో అధ్యాయాలు అదే చెప్తున్నారు. యాంతి దేవ వ్రతం దేవ. మనం దేవతలను పూజిస్తే దేవతల దగ్గరికే వెళ్తాం. పితరులను పూజిస్తే పితృలోకానికి వెళ్తాం. మనకి ఐదో స్కందంలో అదే ఉంది గదా! చెప్తాను అది గూడా ఎగ్జాంపుల్ మీకు. అయితే మనం విష్ణు పరమ పురుషుడు మరియు ఆయనే దేవతలను కూడా అందరినీ శాసించేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. శివుని తీసుకోండి. ఒక రాక్షసుడు లేదా శివుడి భక్తుడు. కానీ సాధారణంగా మనం శాస్త్రాల్లో చూస్తాం. రావణుడు శివుడికి గొప్ప భక్తుడు గుర్తించబడ్డాడు. కానీ అతడు రాక్షసుడు. రాక్షసుడిగా అంగీకరించబడ్డాడు. అతను గొప్ప భక్తుడైనప్పటికీ మహిషాసురుడు అతను కూడా దుర్గాదేవి గొప్ప భక్తుడు. కానీ అతన్ని అసురుడుగా వర్ణించారు. ఎందుకు? శాస్త్రం ప్రకారం దేవ మరియు అసురు అనే 2 రకాలైన మానవ విభాగాలు ఉన్నాయి అని చెప్పబడింది మనకు. దేవ అంటే శ్రీమన్నారాయణ. విష్ణు యొక్క భక్తుడు విష్ణు. విష్ణు భక్త భవేద్ధైవ అసురస్తత్ విపర్యయ. పద్మపురాణం అదే చెప్తుంది మనకి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ దేవతలను పూజించటం ద్వారా మనకు తక్షణ ఫలితం లభిస్తుంది. మనకు తక్షణ అంటే భస్మాసురుడిని తీసుకోండి. అతను శివునికి గొప్ప భక్తుడు మరియు అతడు శివుడిని సంపూర్ణంగా పూజించినప్పుడు శివుడు అతనికి ఏదో ఒక వరం ఇవ్వాలని కోరుకున్నాడు. మరియు అతను శివుని దయచేసి నాకు ఈ వరం ఇవ్వండి. నేను ఎవరి తలపైన చేయి పెట్టినా వెంటనే వారి తల మాయమవుతుంది, నశించిపోతుంది అని అడుగుతాడు. శివుడు అశుతోషుడు అశుతోషుడు అంటే త్వరగా చాలా తేలిగ్గా సంతోషించేవాడు. అది శివుడి యొక్క గొప్ప లక్షణం. మరి ఎవరైనా ఏదైనా కోరుకుంటే చాలా అసహ్యకరమైనదైనా ఆయన సరే తీసుకో ఏం చేస్తాం? ఈ కర్మ అనుభవించు. కాబట్టి శివునికి అతనికి ఆ వరం ఇచ్చాడు. అవును. నీకు ఈ వరం ఇస్తున్నాను. అప్పుడు అతను దాన్ని పరీక్షించాలని అనుకుంటాడు. పరీక్షించాను కాబట్టి ఏమనుకుంటాడు? స్వామి నా చేతిని మీ తలపై పెట్టనివ్వండి అంటాడు. చూసారా? వెనకొకటి దారిన పోతూ ఉంటే పిలిచి పాపం ఆపదలో ఉన్నాడని ఆదుకుంటే వాడేం చేశాడు? గుడిని మింగాడు. గుడిలో లింగాన్ని మింగుతాడట. అది. భగవంతుడు ఏదో సరే పాపం జాలి దలిచి వాడి కోరికను తీరిస్తే ఆ కోరికేంటి? ఎవరి తలపై పెట్టినా వాడు నశించిపోవాలని చెప్తే వాడేమంటాడు? మీరు వరం ఇచ్చారు మరి దాన్ని నేను పరీక్షించాలి గదా! అది పనిచేస్తుందో లేదో మీ మీదనే పెట్టి చూస్తా అని జెప్పాడు. ఈ ఎంత మూర్ఖులంటే హ్మ్. అదే ఆ రాక్షస స్వభావం ఉంది మనలో గూడా. దాన్ని మనం విడినాడాలి. విడనాడాలి. అర్థమైంది గదా! సో, అప్పుడేం జేస్తాడాయన, అప్పుడు శివుడు ప్రమాదంలో పడ్డాడు చూసారా? శివుడు విష్ణువు దగ్గరకు వెళ్లి, "దయచేసి నన్ను రక్షించండి. ఈ మనిషి నా నుండి వరం తీసుకున్నాడు. మరియు ఇప్పుడతను చేతి తన చేతిని నా తలపై పెట్టాలనుకుంటున్నాడు." విష్ణు మాయ చాలా సంక్లిష్టమైనది. కాబట్టి విష్ణువు శివుడిని రక్షించాడు. మరియు ఆ భక్తుడికి తెలియజేశాడు. "ఇది సాధ్యం కాదు నాయనా. మీ తలపైనే తాకి పరీక్షించవచ్చు కదా!" అప్పుడు అతను తన చేతిని తన తలపై పెట్టుకోగానే తల ఏమవుతుందండి? మొత్తం బూడిదైపోతాడు. కాబట్టి మనం అందరం వివిధ దేవతలను పూజించడం ద్వారా తక్షణ ప్రయోజనం పొందాలని కోరుకుంటాం. కానీ ఫలితం ఏమిటో తెలియదు. ఆ దేవతలకు కూడా తెలియదు. అందుకే కృష్ణుడు అంటాడు, మీరు 8వ అధ్యాయంలో చూస్తే అంతవత్తు ఫలం తేషాం సారీ ఆహ్, ఆ! ఆహ్, సారీ 8దో అధ్యాయంలో చూస్తారు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతవత్తు ఫలం తేషాం తత్ భవత్యత్ భవత్యు అల్పమేధసాం.
అల్పమేధస అంటే మెదడు పదార్థం చాలా తక్కువగా ఉన్న వ్యక్తి. అర్థం చేసుకోవాలి. ఇది నిజం. మెదడు తక్కువగా ఉన్నవాడు ఏమంటారు? సెరెబ్రమ్ లేదా ఏదైనా సాంకేతిక పదం ఉండే ఉంటుంది. ప్రభుపాద అదే చెప్తారు. మనస్ మనస్తత్వ శాస్త్ర విద్యార్థి అంటే సైకాలజీ వాళ్ళు ఉంటారు కదా! ఆహ్, మెదడు 4 అంశులని చెప్తారనమాట. అంటే మెదడు గురించి అతి పెద్ద మెదడు ఆచరణాత్మక మనస్తత్వ శాస్త్రం ద్వారా పరీక్షించింది. 64 ఔన్సులనమాట అది. 64 ఔన్సులు 4 కాదు. మరియు అత్యధిక మెదడు పదార్థం కానీ మహిళలకు ఇది 36 ఔన్సులు కంటే ఎక్కువ ఎప్పుడూ ఉండదనమాట. కాబట్టి వారు ఈ ఆచరణాత్మక మనస్తత్వ శాస్త్రాలన్నిటిని పరీక్షించారు. ఎవరు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇక్కడ అదే పదం ఉపయోగించబడింది. అల్పమేధస. చాలా సాంకేతికమైనది. అల్ప అంటే చాలా తక్కువ మెదడు పదార్థం. చాలా తక్కువ మెదడు పదార్థం ఉన్నవారు ఈ విధంగా ప్రయత్నిస్తారు. కాంక్షంత కర్మణా సిద్ధిం యజంత ఇహ దేవతా. ఎందుకు తక్కువ మెదడు పదార్థం? అతనికి దేవత నుండి లాభం లభిస్తుంది కదా! అప్పుడు తక్కువ మెదడు పదార్థం అంటే అతని జీవితంలో అసలు లక్ష్యం ఏమిటో అతనికి తెలియదు. అతనికి నాతే విదుస్వార్థగతిం హే విష్ణు. ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. వివిధ రకాల దేవతలను పూజించడం ద్వారా మరియు చాలా త్వరగా ప్రయోజనం పొందడం ద్వారా కానీ మన మెదడు పదార్థం చాలా తక్కువ కాబట్టి దీన్ని ఎంతకాలం అనుభవిస్తాను నేను అని ఆలోచించం. అంతే కదా! అందుకే కృష్ణుడు అంటాడు అబ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. మన కార్యకలాపాల ద్వారా, ధార్మిక కార్యకలాపాల ద్వారా లేదా వివిధ దేవతలను పూజించడం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళినా, అక్కడ జీవిత ప్రమాణం చాలా చాలా గొప్పగా ఉన్నప్పటికీ, జీవితకాలం కూడా చాలా చాలా గొప్పగా ఉన్నప్పటికీ అది శాశ్వతం కాదు. కానీ మన సమస్య ఏమిటంటే, మనం శాశ్వతమైన వారము, నిత్యమైన వారము మరియు మనం శాశ్వతం కాని జీవిత స్థితిలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. దీన్ని తక్కువ మెదడు అని అంటాం. నా సమస్య ఏంటండి? నేను ఆత్మను నిత్యః శాశ్వతః నేను నిత్యమైన వాడిని. శాశ్వత నాహన్యతే హన్యమానేన శరీరే. ఈ శరీరం నశించిన తర్వాత కూడా నేను చనిపోను. అయితే నా శాశ్వత శరీరం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న మానవ రూపంలో ఉన్న జీవితంలో లేవనెత్తాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస. కానీ అతతో బదులు జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య అంటే ఏకైక పని ఏంటండి? ఎలా నా జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఎలా శాశ్వత సంతోషంగా ఉంటాను? నేను నా శాశ్వత జీవితాన్ని ఎలా పొందుతాను? అదే సమస్య. కానీ వారు అసలు సమస్యను పట్టించుకోరు. నాకు తక్షణమే కొంత డబ్బు కావాలి. కాబట్టి నేను శివుడిని లేదా లార్డ్ దుర్గాదేవిని లేదా గణేషుని లేదా సూర్యుని పూజిస్తాను. చాలామంది ఉన్నారని సిఫారసు చేయను కాబట్టి భగవద్గీతలో ఖండించబడింది. తద్భవత్యు అల్ప అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యు అల్ప మేతసాం. మనం పట్టించుకోమండి. అయితే దేవతను పూజించేవారు కాకుండా చాలామంది నాస్తికులున్నారు. వారు దేన్ని పట్టించుకోరు. కేవలం ఇంద్రియానందాన్ని కోరుకుంటారు. కానీ వివిధ దేవతను పూజించడం ద్వారా కొంత తక్షణ ప్రయోజనాన్ని పొందవచ్చని చెప్పబడింది మనకి. అదే సరే, కానీ అది శాశ్వత ప్రయోజనం కాదు. ఎందుకంటే కర్మనా మనం సృష్టించుతున్నాము. కర్మణాం సిద్ధిం. కర్మ ద్వారా మనం కొంత లాభాన్ని పొందుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మరొక జీవితాన్ని సృష్టించుకుంటున్నాం. మరొక జీవితం ఈ కర్మ యొక్క ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి మన తదుపరి జీవితం కోసం వేచి ఉండాలి. కాబట్టే తదుపరి జీవితం అంటే మరొక భౌతిక శరీరం. మరొక భౌతిక శరీరం అంటే మరొక బాధా కాలం. బాధ యొక్క మరొక అధ్యాయం. అది మనకు అర్థం కాదు. అందుకే ఋషభదేవుడు ఇది మంచిది కాదు. కర్మకాండల కార్యకలాపాల్లో నిమగ్నం కావద్దు అని సలహా ఇస్తున్నారు. మీరు కర్మకాండల కార్యకలాపాల్లో కర్మలో నిమగ్నమైతే భౌతిక శరీరం అంగీకరించవలసి వస్తుంటుంది.
అది పిల్లి శరీరం కావచ్చు, లేదా కుక్క శరీరం కావచ్చు, లేదా దేవత ఎక్స్‌క్యూజ్ మీ. శరీరం తప్పక కానీ భౌతిక శరీరం రాగానే మనం బాధపడతాం మళ్ళీ. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేవాడు అల్ప మేధస్సు అంటారు. తక్కువ జ్ఞానం నిధి అంటారనమాట. తక్కువ జ్ఞానానిది అసలు సమస్య కృష్ణుడు చెప్పినట్లు జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషానుదోషం. ఈ పుట్టుక, మరణం మరియు మరణం యొక్క పునరావృత క్రియలో చిక్కుకున్నామని అర్థం చేసుకోవాలి. మనం పుట్టిన తర్వాత బాధ, ముసలితనం, వ్యాధి ఉంటాయి. దాన్ని పరిగణించం మనం. ఇది సహజం అని అనుకుంటాం. లేదు ఇది సహజం. దీన్ని అర్థం చేసుకొని వాడు ఏం చేస్తాడు? అది అల్ప మేధస్సు అని చెప్పాలి వాడిని. తక్కువ జ్ఞాననిధి కలవాడు అదే గదా! కాబట్టి భాగవతం ఏముంటుంది అందువల్లే అకామ సర్వకామో వా మోక్షకామో ఉదారిదే తీవ్రేణ భక్తి యోగేన యజేత పరం పురుషః. అకామ అంటే భక్తుడు. భక్తుడు కోరిక లేదు. చైతన్య మహాప్రభు చెప్పినట్టు నదనం నదనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మ జన్మనీశ్వరే భవతాద్భక్తిరహేతుకి త్వయి. భౌతికవాదులు ఏం ఏం కావాలి వాళ్ళకి? ధనం, సంపద, ఐశ్వర్యం మరియు నియంత్రించడానికి చాలా మంది మనుషులు కావాలి. ఎవరో పెద్ద కర్మగారని కోరుకుంటారు. రాజకీయ నాయకుడు కావాలని. జనం కాబట్టి ఇవి భౌతిక కోరికలు. ధనం అంటే డబ్బు. జనం అంటే అనుచరులు. కుటుంబం లేదా అనుచరులు లేదా నాయకులు అలాంటిది. ధనం, జనం, ధనం న జనం న సుందరిం. భార్య, చాలా అందమైన భార్య. కర్మజ, కర్మీల అంటే 3 విషయాలు. డబ్బు మరియు ఆజ్ఞాపించగలిగేవారు చాలామంది మనుషులు. కుకుంబు దేనేవాలా అంటే ఆజ్ఞలనిచ్చేవాడు. హిందీలో అదే చెప్తారు. కుకుంగు కుకుంగు కుకుంబు దేనేవాలా. కాబట్టి మనం ఏం చేయాలండి? మంచి భార్య, నాణ్యమనే భార్య. కాబట్టి అంటే చైతన్య మహాప్రభువు లేదు నాకివి వద్దు అని అంటారు. చైతన్య మహాప్రభు యొక్క బోధన ఏంది? నదనం న జనం న సుందరీం కవితాంబ జగదీశ కామయే. నాకు వద్దు. అప్పుడు ముక్తి. ముక్తిని తీసుకో. లేదు లేదు నాకు అది కూడా వద్దు. ఇదే భక్తి. అంటే అతనికి ఏమి వద్దు. కోరుకోవడం అంటే ధర్మ, కర్మ. దాన్నేమంటారు? ధర్మార్థ, కామ, మోక్ష. ధర్మ, అర్థ మరియు కామ, మోక్ష. భాగవతంలో 4వ స్కందంలో 8వ అధ్యాయంలో గురించి చెప్తూ జరిగింది దీని గురించి. ప్రజలు ధార్మికులుగా మారాలని కోరుకుంటారు. ఎందుకంటే వారు భావిస్తారు. ఇది కూడా వాస్తవమే. ధర్మాత్ములుగా, పవిత్రులుగా మారడం ద్వారా భౌతిక ఆనందం లభిస్తుంది. జన్మైశ్వర్య శృతశ్రీ మనకి మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో అదే కుంతిదేవి చెప్తుంటారు గదా! జన్మైశ్వర్య శృతశ్రీ అంటే పుణ్యకార్యాల ద్వారా 4 విషయాలు మనం పొందవచ్చు. చాలా మంచి కుటుంబంలో అంటే ఉన్నత కుటుంబంలో లేదా బ్రాహ్మణ కుటుంబంలో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబంలో లేదా ధనిక కుటుంబంలో. జన్మ లేదా ధనిక శాస్త్రంలో జన్మిస్తాం. అందుకే నేను ఈ అమెరికన్ అంటే మనం ఏం చేస్తుంటాము? మనం ధనిక దేశంలో జన్మించాము. అది కూడా పుణ్యకార్యాల ఫలితమే అని చెప్తారు. ఎందుకంటే జన్మైశ్వర్య శృతశ్రీ. సంపద కూడా అమెరికన్‌లో అపారమైన సంపద ఉంది. అది కూడా పుణ్యకార్యాల ఫలితమే మరియు జన్మైశ్వర్య శృత విద్య వారికి అత్యున్నత విద్య ఉంది. ఇప్పుడు వారేదో చంద్రుడిపైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కదా! చాలామంది ఎవరైనా గాని జన్మైశ్వర్య శృతశ్రీ. అందుకే భౌతికంగా మనం అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి కృష్ణ నిద్రపోతున్నటువంటి కృష్ణ చైతన్యాన్ని మనం మేల్కొల్పాలి. మేల్కొల్పి దాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ఒక సద్గురువు ఉండాలి. సద్గురువు అంటే పరంపరలో కనెక్ట్ అయినటువంటి గురువు. అప్పుడు మనల్ని జన్మైశ్వర్య శ్రీ నరకానికి దిగిపోకుండా పరంపురుషుని దయ పొందడానికి ఉపయోగించే విధంగా మనల్ని పొందే తర్ఫీదునిస్తారు. అదే పరిపూర్ణత. అందుకే భాగవతం అంటుంది. ఇదం హి పుంసస్తపస్ శ్రుతస్యావా తపసా చ బుద్ధి దత్తయో. దానం తెలివితేటలు కాబట్టి ఆస్తులన్నీ ఉన్నవాడు వాటిని ఎలా ఉపయోగించాలి? అవిచ్యుతః తిరిగి లేని నిర్ణయం తీసుకోవాలి. ఉత్తమ శ్లోక గుణాన వర్ణనం. పరమేశ్వరుని స్తుతించడానికి ప్రయత్నించాలి. అదే ఉత్తమ శ్లోకం. న సాధు మన్యేయో ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? న సాధు మన్యే యథాత్మన అయం ఆసన్న అపి క్లేశద
అసత్ ఇహ భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి కర్మకాండల కార్యకలాపాల్లో నిమగ్నమైతే మనం భౌతిక శరీరాన్ని అంగీకరించవలసి వస్తుంది. కర్మాణం కర్మణాం సిద్ధిం. అందుకే భారతంలో ఏం చెప్తున్నారు మనకి అకామ సర్వకామోవ మోక్షకామో ఉదారిదా ధార ది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరం పురుషం. పరమ పురుషు పురుషోత్తమ, పరం పురుష లేదా పురుషోత్తమ అదే విషయం. ఇది వేరే విధంగా మాత్రమే ఉచ్చరించబడింది. కాబట్టి పురుషోత్తముడు ఎవరయ్యా? కృష్ణుడు. యజంత ఇహ దేహవత ఇహం దేవత హ్య అంటే భౌతిక ప్రపంచం. ఇహ దేవత అంటే బ్రహ్మతో లేదా సహా దేవతలందరితో. అందుకోసం మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇహ యాంతి దేవా వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత్. కాబట్టి కానీ మన సమస్య శాశ్వత జీవితం. ఇహ దేవతలో ఎందుకు నిమగ్నం కావాలి? ఎందుకంటే ఇహ దేవత అంటే ఇహ అంతమైపోతుంది. ఈ దేవత అంతమైపోతుంది. మీరు అంతమైపోతారు. అంతా అంతమైపోతుంది. కానీ మీ సమస్య శాశ్వత బిందువు ఎలా చేరుకోవాలి? అది కూడా కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? జన్మ కర్మ చ మే దివ్యం యో జన్మ కర్మం మే దివ్యం యో జానాతి తత్వతః త్యక్వాం దేహం పునర్జన్మనైతి. ఇహ కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నిలబడింది అని అర్థం చేసుకోవాలి మనం. కృష్ణుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఫలితం ఏమిటంటే, ఈ శరీరం విడిచిపెట్టి తర్వాత ఇక భౌతిక శరీరం ఉండదు. త్యక్వా దేహం పునర్జన్మ నైతి మాం నైతి. ఇక పునర్జన్మ లేదు. అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమే మన అగ్నిద్రుడు ఏం చేస్తాడు? ఇదే మన మహారాజు అగ్నిద్రుడు ఆయన ఏం చేస్తాడు? ఆహ్, మహారాజు ప్రియవ్రతుడు ఒక్క నిమిషం ఈ ఎగ్జాంపుల్ చెప్పేసి మనం ఎండ్ చేద్దాం ఇది. మనకి ఆహ్, అగ్నిద్రుడు ఒక్క నిమిషం ప్రియవ్రతుడు. ఓకే. అయితే మహారాజు ప్రియవ్రతుడు ఒక గొప్ప భక్తుడు. అయినా పితృలోకానికి బదిలీ కావాలని కోరుకుంటాడనమాట. ఆయన కొడుకుని ఎలా కన్నాడు? లార్డ్ కృష్ణుడు ఇలా అంటాడన్నమాట. పితృన్ యాంతి పితృవ్రత అంటే పితృలోకం వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు అక్కడికి బదిలీ చేయబడతారు. అదేవిధంగా యా యంతిమద్యాజినో పీమాం అంటే ఆధ్యాత్మిక గ్రహాలకు, వైకుంఠ లోకాలకు బదిలీ కావాలని కోరుకునే వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళవచ్చు. అందుకే మహారాజు అగ్నిద్రువుడు ఏం చేస్తాడు? వైష్ణవుడి కుమారుడనమాట. ఆయన ఆధ్యాత్మిక లోకానికి, వైకుంఠ లోకానికి బదిలీ కావాలని కోరుకోవాలి. అయితే ఆయన ఏం చేస్తాడు? పితృలోకానికి బదిలీ కావాలని ఎందుకు కోరుకుంటాడు? కోరుకున్నాడు. దీనికి సమాధానంగా మనకి భాగవత వ్యాఖ్యానంలో ఏం చెప్తారంటే గిరిధర్ గోస్వామి మహారాజ్ ప్రియవ్రతుడు లైంగిక కోరికలతో మత్తులో ఉన్నప్పుడు అగ్నిద్రువుడు జన్మిస్తాడనమాట. అయితే ఈ విషయాన్ని వాస్తవంగా అంగీకరించవచ్చు. ఎందుకంటే పిల్లలు గర్భధారణ సమయంలో తండ్రి యొక్క మానసిక స్థితిని బట్టి వేరు వేరు మనస్తత్వాలతో జన్మిస్తారని చెప్తారు. కాబట్టి వైదిక విధానం ప్రకారం ఒక బిడ్డను గర్భం ధరించడానికి ముందు గర్భధారణ సంస్కారం చేయబడుతుంది. ఈ వేడుక తండ్రి యొక్క మనస్తత్వాన్ని బట్టి అతను తన భార్య గర్భంలో తన బీజాన్ని నాటినప్పుడు అతని మనసు పూర్తిగా భక్తి వైఖరితో నిండిన బిడ్డను కనడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుత సమయంలో ఏమవుతుంది అటువంటి గర్భధారణ సంస్కారాలనేవి లేవనమాట. అందువల్ల ప్రజలు సాధారణంగా తమ భార్యలతో పిల్లలను కనేటప్పుడు కామపూరిత వైఖరిని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ కలియుగంలో గర్భధారణ వేడుకలు అనేవి తగ్గిపోయాయి. ప్రతి ఒక్కరు తమ ఆహ్, భార్యలతో పిల్లి లేదా కుక్కలాగా సంభోగాన్ని అని భాగవతం అదే చెప్తుంది మనకి. ఆహ్, అందువల్ల శాస్త్రీయ ఆదేశాల ప్రకారం ఈ యుగంలో దాదాపు ప్రజలందరూ శూద్ర వర్గానికి చెందిన వారం మనం అందరం కూడా. అయితే మహారాజు అగ్నిధ్రువుడు ఏం చేస్తాడు? పితృలోకానికి బదిలీ కావాలని కోరిక కలిగినప్పుడు ఉన్నప్పటికీ దీని అర్థం అతని మనస్తత్వం శూద్రుడిది అని కాదు. అతను క్షత్రియుడు. మహారాజు అగ్నిధ్రువుడు ఏం చేస్తాడు? పితృలోకానికి బదిలీ కావాలని కోరుకున్నాడు. కాబట్టి అతనికి భార్య అవసరం. ఎందుకంటే పితృలోకానికి బదిలీ కావాలని కోరుకుని ఎవరైనా ప్రతి సంవత్సరం పిండం లేదా విష్ణువుకి ఆ పిండం పెడుతుంటారు కదా! విష్ణువుకి ప్రసాదాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని పిండానికి పెట్టాలి.
హ్మ్. ఒక మంచి కొడుకును ఓ మంచి కొడుకుని కనాలి. ఎవరు పెడతారండి చనిపోతే పిండాలు? కొడుకు లేకపోతే? మహారాజు అగ్నిద్రుడు దేవతల కుటుంబం నుండి ఒక భార్యను కోరుకున్నాడు. అందుకే ఆయన దేవతలు, స్త్రీలు సాధారణంగా వచ్చే మందర పర్వతానికి బ్రహ్మదేవుని పూజించడానికి వెళ్తాడనమాట. మనకు అందుకే అందుకే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత. భౌతిక ప్రపంచంలో త్వరగా ఫలితాలు కోరుకునే భౌతికవాదులు దేవతలను పూజిస్తారు. అందుకే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? శ్రీ ఐశ్వర్య ప్రజేస్తవ. అందమైన భార్యలు, గణనీయమైన సంపద మరియు చాలామంది కుమారులు కావాలని కోరుకునేవారు దేవతలను పూజిస్తారు. కానీ ఒక తెలివైన భక్తుడు, అందమైన భార్య, భౌతిక వైభవం మరియు పిల్లల రూపంలో ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంలో చిక్కుకోకుండా వెంటనే తిరిగి ఇంటికి అంటే భగవంతుని వద్దకు బదిలీ కో కావాలని కోరుకుంటాడు. అందువల్లనే ఆయన పరమ పురుషుడైన విష్ణువుకి పూజిస్తాడు. మనం గూడా అదే చేయాలి. మన జీవిత లక్ష్యం ఏంటి? కృష్ణుని చేరుకోవటం. అది లేని పక్షంలో ఏమవుతుంది? మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అందుకోసమే మనం నిత్యం ప్రాక్టీస్ చేయాలి. ప్రభుపాద అదే చెప్తారనమాట. ఆహ్, మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రభుపాద అదే చెప్తారు. మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. లక్ష్యం తెలుసుకోకపోతే మనం ఈ యొక్క భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడుతాం. సో, దానికోసం 24 గంటలు గూడా భగవత్ నామ స్మరణం చేయాలి మనం. ఈ మనకి ఏమరపాటు క్షణంలో కానీ భగవంతుని మర్చిపోయామో, మన జీవితం మళ్ళీ ఈ యొక్క కాలచక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అందుకోసమనే ఈ యొక్క హరినామ ప్రభు యొక్క షెల్టర్ అంటే రక్షణ తీసుకోవాలి మనం. శరణు కోరుకోవాలి. ఎవరు? హరే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ 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 హరే హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే, హరే హరే రామ రామ హరే హరే రామ, రామ 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 హరే హరే. హరే హరే. हरे कृष्ण प्रभु जी दानार्पण प्रभु जी దండాలు हरे हरे ప్రణామం. कृष्ण प्रभु जी धन्यवाद హరే प्रभु जी కృష్ణ ప్రభుజీ దండోత్ प्रभु ప్రణామం. जी दंडवत హరే కృష్ణ ప్రభుజీ. नंदरो దేవుడి పాటలు భక్తి कुले व्रजमानं यशोदाभियोलु कलब्धवमानं परामृष्ट्यमत्यन्ततो धृत्य गोप्या दन्तं मुहुर्मेत्रयुग्मं मृजन्तं कराम्बोजयुग्मे नगातङ्कनेत्रं मुहोत्पातकं पात्रिरेकाङ्ककण्ठं दिग्ग्रैवं दामोदरभक्तिबद्धम् इति स्वलीलाभिरानन्दकुञ्जे प्रघोषं निमज्जन्तमाख्यापयन्तम् तदीयेक्षितज्ञेषु भक्तैर्जितत्वं पुनः प्रेमतस्तं श्रतावृत्तिवन्दे परं देवमोक्षं न मोक्षावधिं वा न चान्यं वृणेऽहं वरिष्ठानपीह निदन्ते वपुर्नादगोपालबालम् तदा मे मनस्या विरास्तं किमन्यहै इदन्ते मुकाम्बोजमत्यन्तनीलै ध्रुवन्तं कुन्तलै सिग्नरत्नैकगोप्या मुहुर्चुम्बितं बिम्बरत्नाकरं मे मनस्या विरास्तामलं लक्षलाभहै नमो देवदामोदरानन्तविष्णु प्रसीद प्रभो दुःखजालाब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानु गृहाणि क्षमामद्य दक्षिदृश्या कुबेरात्मजं बद्धमूर्तैव यद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वकां मे प्रयच्छ न मोक्षे ग्रहो मेऽस्ति दामोदरेह नमस्तेऽस्तु दाम्ने स्फुरतीर्तिकाम्ने
त्वदीयोदरायादविश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यम् नमो राधिकायै त्वदीयप्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यम् हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे यशोदा दामोदर की जय यशोदा दामोदर की जय जय प्रभु जी थैंक यू प्रभु जी धन्यवाद Okay. प्रणाम ప్రణామాలు.